ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణమాత్ర చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. ఎవరా కొత్త పేషెంట్? వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దౌసం 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 సర్వం దౌసమే. నా కర్మ 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 కర్మ. నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడో విరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఎవరే ఇవ్వను. వాడు నేడుకుని దర్దాపుగా రానివ్వరు. వాడి చిట్టుకే నీకు దొరికిందల్లా మొదలు కొట్టు కొట్టు. ఏమిటండి అన్యాయం? ఒక చెక్క డాక్టర్ మావాడొచ్చాడు. అక్కర్లేదు. వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమనండి. డాక్టర్ ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచల చాప ఎవరా బుచ్చిబాబు? తీసుకోండి దైవమా. ఏమిటి నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సొనమంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. ఏమండి ఏమిటండి? ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. అయ్యో, నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారికి ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తామమ్మా. వస్తాం. ఏమండి కాస్త వేసుకోండి నోట్లో. నీ అమ్మ కడుపు బంగారం గారు. ఏమిటి నిన్న మనం సీసా పెంకులు, పేస్ట్, పెనాయిలు అంతా కలిపి నూరేనే అదే ఇది వేసుకున్నావా? అయిపోదాం. ఇదిగో నేను ఇప్పుడు ఆడిందంతా నాటకం. ఇలా చూడు, వాడు నయమైందని చెప్పిన వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్దె అంత కూల్చేసి వాళ్ళు చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే. నాటకం బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. వీల్లేదని చెప్తాకి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది. రావణాసుడాశంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడాశానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు. నీకేం తెలీదు. తెలుసు. ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాశం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు. బేబీ బుజ్జి నాకంటున్నారు. నువ్వే చెప్పమ్మా, నాకా ఆడికా? బాబు ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా, నన్ను నాటకం వెయ్యొద్దంటావా? అవును బాబు, నీ కొంట్లో బాగోలేదుగా? నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కాదు, నువ్వు నీరసంగా ఉన్నావని ఎక్కువ శ్రమ పడకూడదని
డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు. నాకు నీరసంగా లేదు. నేను నాటకం వేస్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడుపు ముఖంతో చూస్తూ కూర్చోవాలా? బాబు, గోపి నేను నాటకం వేస్తానమ్మా. నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా నన్ను వద్దనకమ్మా. నేను నాటకం వేస్తానమ్మా. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గాని. ప్రామిస్? ప్రామిస్. వినరయ్యా ఈ రామ కథ, సీతారాముల ప్రేమ కథ. వినరయ్యా ఈ రామ కథ, సీతారాముల ప్రేమ కథ. తండ్రి మాట పాలించంగా రాముడు అడవికి చేరంగా, సీతలేడిని కోరంగా రాముడు వేటకు వెడలంగా. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. లక్ష్మణ రేఖ ఇది స్వామి, రక్షణ రేఖ ఇది. లక్ష్మణ రేఖ ఇది స్వామి, రక్షణ రేఖ ఇది. రక్ష దాటినే భిక్షను వేయను ఆర్యులాజ్ఞ ఇది. స్వామి లక్ష్మణ రేఖ ఇది. షట్కాల శివ పూజా నిరతుడ ధిక్కాల అనవచ్చ చరిత్రుడ అతి పవిత్రుడను అబలవిత్రుడను అతివా సన్మతివా కుల సతివా. అయితే తక్షణ లక్ష్మణ రేఖ అతిక్రమణమే నీ ధర్మం. స్వామి అతిక్రమణమే నీ ధర్మం. భవతి భిక్షాందేహి. సతీమ తల్లిని సీతా సాత్విని పతిత రావణుడు అపహరించగా, సీతను బాసిన రామచంద్రుడు వియోగమును విలపించగా. సుప్రభాతమా ఓ వసంతమా, ఓ హరినీలలామా, నా సీత కనిపించెనా, తన జాడ మీకైనా తెలిపేనా. రామా
మీ కొడుకు అంత చక్కగా చేస్తుంటే మీరు ఏడుస్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు. గోపి, 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 ఏమిట్రా ఇది? వదిలమ్మా, నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మా. లంక దహనం చెయ్యాలి, రాముడిని సీతని కలపాలమ్మా, సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మా. డాక్టర్, నా బాబుకి ఏమైంది? గోపి, గోపి, గోపి. సీత, బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది. ఏ క్షణంలోనైనా వాడికి 100 ఏళ్ళు నిండిపోవచ్చు. డాక్టర్, మీ వైద్య శాస్త్రానికి ఒక చేతనైతే బాగుండును. ఏమిటమ్మా? కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం. వస్తాను డాక్టర్. బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? నేననేది ఏమిటే? ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు. ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక ఎంతో కాలం బ్రతకడు అని. పాపం, బంగారం లాంటి పిల్లోడు, ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి.